ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి, మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఏజీ సుదర్శన్ రెడ్డి, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి, స్పెషల్ జీపీ రాహుల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఇటు వచ్చేసి జిహెచ్ఎంసీకి మధుసూదన్ రెడ్డి, సింగరేణికి రమణ్ కుమార్ రెడ్డి, హెచ్ఎండిఏకు మాధవిరెడ్డి, హెచ్ఎంఆర్ఎల్కు తేజస్విని రెడ్డి, ఆ తర్వాత టీజీఐఐసికి శ్రీధర్ రెడ్డి, టీహెచ్బికి బుచ్చిరెడ్డి, టీహెచ్సికి కిరణ్ రెడ్డి. ఇక చూడ్రి మరి ఏం జరిగిందో. ఇవి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ భూములు ఉన్నాయనుకో, వీళ్ళ భూములు ఉన్న కాడ ఎక్కువ కాంపెన్సేషన్ కట్టించి పేదోని భూమి ఉంటే కథం. ఇగో ఈ రకంగా ఈ న్యాయశాఖలో ప్రభుత్వం తరఫున ఉండాల్సినటువంటి వాళ్ళలో కూడా బీసీలు కనిపిస్తలేరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఒక్క అడిషనల్ అడ్వకేట్ జనరల్ అన్న బీసీకి ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నేను అడిగిన గతంలో అడిగితే నాకు ఇచ్చే ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి ఓపెన్గా. అత్యంత కీలకమై పేదవాళ్లకు న్యాయం జరగాల్సినటువంటి చోట వాళ్ళని పెట్టి కూర్చున్నారు చూడరు. ఇప్పుడు ఇది ఇప్పటిదాకా ఒక అన్న నాకు పంపించిండు. ఇగో రంగారెడ్డి జిల్లా కోర్టులో ఈ తక్కువ అయిపోయారని నూతన ఏజీపీలుగా బచ్చిరెడ్డి, సురేందర్ రెడ్డి నియామకం. మళ్ళా మీ కోర్టులలో చూడరు ఎక్కడ చూసినా పీపీలు వీళ్ళు వాళ్ళ అంత వాళ్ళే. ఉపాధి కేంద్రం అయిపోయింది. ఈ బీసీలు పనికిరారా దీనికి?